హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్. హాయ్ అందరికీ, బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నా. అయితే ఈరోజు మేము బయటకు వచ్చినాము. చిన్న వెకేషన్ ఉంది కాబట్టి బయటకు వచ్చినాము. ఇప్పుడు బయటకు వచ్చి మేము ఏం చేసుకుంటున్నామంటే బోటి చేసిన ఇట్లా బోటి తీసుకున్నాం, బోటి వండుతున్నా. ఇది మొత్తం ఇప్పుడు ఉడకబెట్టిన దీన్ని సాఫ్ చేద్దామనేసి కట్ చేస్తున్నా. ఫస్ట్ మనము చిన్న చిన్న పీసులా కట్ చేసుకునైనా కడుక్కోవచ్చు, డైరెక్ట్ ఇలా సాఫ్ చేసి అయినా కడుక్కోవచ్చు. కానీ చిన్న చిన్న పీసులు కట్ చేస్తే ఇది అన్నది లోపలది మంచిగా బయటకు వస్తుంది అన్నట్టు. ఇట్లా పెద్దదంటే ఇట్లా అనుకుంటా ఇట్లా మధ్యలో ఆగుతుంది, మంచిగా ఉండదు అన్నట్టు. ఇట్లా ఇట్లా మొత్తం తీసుకుంటా కడుక్కోవాలి. అయితే ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మమతా కిచెన్ చెప్పుడు మర్చిపోయినా వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇప్పుడైతే ఇవి నేను కట్ చేసుకుంటూ చూపెడతా. ఇట్లా చిన్నగా మనకి పొలాల మధ్యలో వండుకొని తినాలని కోరిక ఉండేది. అందు గురించే పొలాల మధ్యలోకి వచ్చి ఇప్పుడు వండుకుంటున్నాము. అందరం వచ్చినాం, మా ఫ్యామిలీ మొత్తం వచ్చి వంట చేసుకొని తిందామని ఇట్లా బయటకు వచ్చినాం. చుట్టూ పొలాలు మంచిగా ఉన్నాయి చూసిరా. ఇప్పుడు ఇవి మనం కట్ చేసుకుందాం. ఎప్పుడు మేము ఇట్లా పొలాల మధ్యలో వండుకొని తినలేదు, అందుకే ఒకసారి వండుకొని తిందామనేసి ఇట్లా వచ్చినాం. ఈరోజు చిన్నగా కొంచెం చిన్న పండుగ ఫంక్షన్ లాగా అన్నట్టు. ఈరోజు మా మ్యారేజ్ డే, అందు గురించి ఇక ఇంట్లో ఎందుకనేసి ఇట్లా బయటకు వచ్చినాం అన్నట్టు. మా సార్ కూడా వచ్చిండు, మా పిల్లలు, ఇక మా ఫ్యామిలీ అంతే ఎవరు లేరు, మేమే నలుగురం వచ్చినాం. మా సార్ని కూడా చూపెడతా ఈరోజు. మా సార్ అందరికి తెలిసి ఉంటుంది కానీ ఒకసారి చూపెడతా. ఇక త్వరలో ఫుడ్ ఛాలెంజ్లో కూడా కూర్చుంటాడు. ఇక కూర్చుండమని అంటున్నా, ఏమంటాడు ఒప్పుకుండమని అంటే ఫుడ్ ఛాలెంజ్ చేయమనంటే, కానీ ఎప్పుడు ఉండడు అన్నట్టు. తను ఇంట్లో ఉంటే చేస్తాడు కానీ ఇంట్లో ఉండడు. ఇట్లా అన్నీ కట్ చేసుకొని మనం మంచిగా దీన్ని కడుక్కోవాలి. ఈ బోటిలా ఈ బొంత అన్నది ఉడకదు అసలుకే, చూసిరా. ఇది ఉడకాలి, ఉడికితే మంచిగానే వస్తుంది. నేను అన్నీ ఫస్టే ఉడకబెట్టుకున్నా. ఇది కూడా ఉడకబెట్టినా కానీ ఇది కొంచెం ఉడకలేదు కాబట్టి కొంచెం సరిగా వస్తలేదు. అయినా ఇది తీయాలి, ఇది మంచిగా తీస్తేనే మంచిగా అన్నట్టు. ఇది నల్లదంతా పోవాలి. ఇది ఇట్లా ఇది మంచిగా కడుక్కోవాలి. ఇట్లా ఈ బోటిలో ఇది ఒక్కటి ఉంటుంది, ఇది అసలు తొందరగా ఉడకది, ఇది వెళ్ళదు ఇట్లా. కానీ దీంతోనే టేస్ట్ ఉంటుంది. బొంతతోనే బోటి అనేది దీంతోనే టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. మాకు ఇష్టం ఇది బాగా బోటి. ఇట్లా ఇది మంచిగా కడగాలి. ఇట్లా ఇది నల్లటిదంతా పోవాలి. ఇది చూసారా, మస్తు సేపు ఉడకబెట్టినా కానీ ఇది ఎందుకో ఉడుకుతలేదు. ఇట్లా తెల్లగా కావాలి. కొన్ని నీళ్ళు పోయి అదే కొన్ని నీళ్ళు వస్తుంది, మంచిగా పోతుంది. ఇది ఇప్పుడు మంచిగా కడుక్కున్నాము చూసిరా, మంచిగా తెల్లగా అయింది. ఇట్లా కడుక్కోవాలన్నట్టు మంచిగా ఒక 5-6 సార్లు మంచిగా కడుక్కోవాలి. ఇట్లా చూసిరా, మంచిగా అయింది తెల్లగా. ఇట్లా ఇట్లా విసుకుంటూ కడుక్కోవాలి. ఏమన్నా ఉన్నా కానీ మంచిగా వెళ్ళిపోతుంది. ఇట్లా విసుక్కుంటూ ఇట్లా మంచిగా 2 చేతులు పట్టి ఇట్లా విసుకోవాలి. ఇట్లా ఇట్లా విసుకుంటూ కడిగితే ఇట్లా. ఫస్ట్ ఆల్రెడీ కడిగినా, ఇప్పుడు ఇవ్వ నీళ్ళు పంపేసుకుందాం. ఇప్పుడు ఇవి మనము ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చూపెడతాయి మళ్ళీ. ఇప్పుడు మనం బోటి కడుక్కున్నాం కదా, ఇప్పుడు కూర వండుకుందాము. నూనె పోట్టుకుందాం. 2 పావులు పోతా సరిపోతుంది. ఇప్పుడు వేడైన నూనెలోకి ఉల్లిగడ్డలు వేసుకుందాం. వేసుకొని టమాటాలు కూడా వేసుకుందాం, కలుపుకుందాం. వేసుకొని మంచిగా కలుపుకుందాం. ఇంకా టమాటాలు ఇవన్నీ మంచిగా ఉడకాలి. ఇట్లా ఇది మంచిగా ఉడకనిద్దాము. ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనము ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి ఉప్పు వేస్తే ఏం కాదు, ఉడుకుతుంది. చెంచన్నర వేసిన తర్వాత మళ్ళీ వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి
ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేస్తున్నా కొంచెం అంత, ఎందుకంటే మనకు కొంచెం చిక్కగా రావాలంటే ఉల్లిగడ్డలు కోసుకొని వేసుకోవాలి, ఇట్లా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. ఇందులోకి మనం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం, ఒక చెంచా చిన్న చెంచా అంత వేసుకుందాం. వేసుకొని ఇది మంచిగా కలుపుకుందాం. పసుపు వేసుకుందాం, సరిపోతుంది. ఇది ఇప్పుడు మంచిగా కలుపుకొని ఇది మంచిగా మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం, ఎందుకంటే పచ్చి వాసన పోయే వరకు ఉడకాలన్నట్టు. ఉడకనిద్దాం మూత పెట్టి. ఇప్పుడు మనము ఉల్లిగడ్డ పేస్ట్ అవన్నీ వేసుకున్నాం కదా, ఇది ఉడుకుతుంది. చూడు చూసారా మంచిగా ఉడికింది. ఉల్లిగడ్డలు కూడా ఏం కనిపించాయి మనకు, ఉల్లిగడ్డలు వేసినాం కాబట్టి అయ్యో పేస్ట్ వేసిరు ఉల్లిగడ్డలు వేసిరని కాదు. మనకు చిక్కగా గ్రేవీ రావాలనుకుంటే ఇట్లా ఉల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలన్నట్టు. ఇప్పుడు ఇందులోకి మనము కడుగు పెట్టుకున్న బోట్ వేసుకుందాము. ఈ బోట్ ఏంటంటే కడుగుడికే ఆస్ట్ వస్తుంది, తినేటప్పుడు మంచిగా ఉంటుంది కానీ కడుగుడు బాగా ఇబ్బంది ఉంటుంది. కళ్ళకు పోగొడుతుంది. ఇట్లా కలుపుకుందాం, బోట్ వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా మనకి కట్టెల పొయ్యి వేసుడు అలవాట్లేదు కదా, అందుకే కళ్ళు మండుతున్నాయి. ఇది ఇప్పుడు మనం మూత పెట్టి ఉడకనిద్దాం కొంచెం. ఇప్పుడు మూత తీసి కలుపుకుందాం ఒకసారి. చూసారా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి మనము కారం వేసుకుందాం. 1 2 3 చెంచాలు వేసిన, ఎందుకంటే ఇది కూడా 1/2 కేజీ మటన్, అంటే 1/2 కేజీ మటన్కి ఇట్లా 3 చెంచాలు 4 చెంచాలు వేసుకోవాలి. ఎక్కువ కారం తింటే ఎక్కువైనా వేసుకోవచ్చు, కానీ నేను చేస్తున్నా. ఇందులోకి కొంచెం అంతా కసూరి మెంతి వేసుకుందాము, ఎందుకంటే నా దగ్గర కొత్తిమీర మెంతి అది ఏం లేదు కాబట్టి ఇది వేస్తున్నా. టేస్ట్ మంచిగా ఉంటుంది. వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇది మంచిగా ఉడకాలి కాబట్టి ఇలా కొంచెం వేడి నీళ్ళు పోసుకుందాము. నేను ముందే రాగబెట్టి పెట్టుకున్నా వేడి నీళ్ళు, కొంచెం అని పోసుకుందాం. ఎందుకంటే ఇది నేను ఫ్రై చేస్తలేను, కూరలాగానే వండుతున్నా కాబట్టి కొంచెం నీళ్ళు పోస్తే మనము వండుకోవాలి. ఫ్రై చేస్తేనేమో నీళ్ళు పోయకుండానే ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు ఇది మంచిగా ఉడకనిద్దాం మూత వేసి. ఇది ఒకసారి మళ్ళీ మూత తీసి కలుపుకుందామా. ఇది కొంచెం ఉడకాలి, ఎందుకంటే బాగా నీళ్ళు ఉన్నది. ఇట్లా ఉండద్దు అన్నట్టు, కొంచెం చిక్కగా ఉండాలి. కొద్దిసేపు ఉడుకుతుంది. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము గరం మసాలా పొడి వేసుకుందాం. వేసుకొని ఇక కొద్దిసేపు ఉడికితే మంచిగా సరిపోతుంది. వేసుకొని కలుపుకుందాం. ఇది మూత పెట్టి ఉడుకుంది. ఇప్పుడు బోటి కూర అయింది, చూసుకుందాం రండి. చూసిరా అయింది, మనకు ఎక్కువ పలసగా లేకుండా మంచిగా చిక్కగా ఇట్లా వచ్చింది. చూసిరా ఇట్లా ఉంటే సరిపోతుంది, బాగా నీళ్ళలాగా ఉండకుండా ఇలా ఉంటే సరిపోతుంది. చూసిరా మంచిగా ఉడికింది కూడా, మంచిగా ఉడికింది. అంతే, ఇది తీసేద్దాం ఇక. చూసిరా అండి బోటి కూర మంచిగా అయింది. చూసిరా ఇట్లా బాగా చిక్క లేకుండా బాగా పలసగా లేకుండా ఇట్లా మీడియం సైజు గ్రేవీ అన్నది ఇట్లుంటేనే మనకి మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇట్లా పచ్చటి పొలాలల్లో ఇట్లా వండుకొని తినాలి, మనకి అప్పుడప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఊకే ఇంట్లోనే కాకుండా ఇలా వచ్చి బయటకు వచ్చి ఇట్లా వంట చేసుకొని తినాలి. ఈరోజు మేము బయటకు ఎందుకు వచ్చినామంటే ఈరోజు మాది మ్యారేజ్ డే కాబట్టి ఇట్లా బయటకు వచ్చి వండుకోవాలనేసి ఇట్లా వండుకున్నాము. అందుకే ఇట్లా ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లా చేసుకొని తినండి, ఒకసారి బయటకు వెళ్ళి చూడండి. అంతే.